తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ఇప్పటి వరకు చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తుండడం విశేషం. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు ఒక కథను విన్నప్పుడే అది ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుంది అని జడ్జ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం. అందువల్లే తన బ్యానర్ లో చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక దిల్ రాజు ను లక్కీ హ్యాండ్ గా కూడా చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఒకసారి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు యావత్ తెలుగు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని కాన్ఫిడెంట్ ను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే దర్శక ధీరుడుగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం చేసిన సినిమాలు అన్నింటినీ సక్సెస్ఫుల్ గా నిలిపి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి రాజమౌళితో దిల్ రాజు ఎందుకు సినిమా చేయలేదు? ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లందరితో సినిమాలను చేసిన దిల్ రాజు రాజమౌళితో మాత్రం ఎందుకు సినిమాని పట్టాలెక్కించలేకపోయాడనే ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. నిజానికి ఇంతకు ముందు కూడా దిల్ రాజు చాలా సార్లు రాజమౌళితో సినిమా చేయాలనే అనుకున్నారట. కానీ ఎప్పటికప్పుడు ఆ సినిమాలు అనేవి వాయిదా పడుతూ వచ్చాయి. ఇక రాజమౌళికి ఉన్న కమిట్మెంట్ వల్ల ఆయన దిల్ రాజుకి కమిట్ అవ్వలేదు. మరి ఎట్టకేలకు వీళ్ళ కాంబినేషన్ లో తొందరలో సినిమా రాబోతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో భారీగా నష్టపోయిన దిల్ రాజు ఇక మీదట భారీ సినిమాలు చేసే ప్రసక్తే లేదు అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కాబట్టి రాజమౌళితో సినిమా చేయాలంటే మినిమం 1000 కోట్ల బడ్జెట్ అయినా పెట్టాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో దిల్ రాజు అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ అయితే కేటాయించలేడు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.